తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కవిత కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 25వ తేదీన తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు కవిత స్పష్టం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితి వర్గాలను అలర్ట్ చేశాయి. వెంటనే పార్టీ లోపల వ్యూహాత్మక చర్చలు ప్రారంభమయ్యాయి. కవిత తన తండ్రి చంద్రశేఖరరావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మళ్లీ ఉపయోగించాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ ప్రజల్లో పనిచేస్తుందని ఆమె అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ పరిణామాలపై స్పందించిన కేటీ రామారావు భావోద్వేగ వ్యాఖ్యలు చేసి రాజకీయ చర్చకు మరింత వేడి తెచ్చారు. తండ్రిని ఏడిపించవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వ్యక్తిగత విభేదాలతో పార్టీలు స్థాపిస్తే అవి నిలబడవని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు కవిత రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్న నేపథ్యంలో ఆమెకు సవాళ్లు ఎక్కువగా ఉండనున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిసి వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడు ప్రధాన శక్తుల మధ్య కవిత తన పార్టీని ప్రత్యేకంగా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆమె కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయం రాజకీయంగా పెద్ద మలుపు తీసుకురానుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేస్తే ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇక కవిత వెనుక ఇతర పార్టీల మద్దతు ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ వర్గాలు ఆమెకు రేవంత్ మద్దతు ఉందన్న వాదనను ముందుకు తెస్తున్నాయి. కవిత పార్టీ పోటీ చేస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంకులు చీలిక వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక తెలంగాణ, ఆర్థిక సమానత్వం వంటి అజెండాలతో ముందుకు వస్తున్న కవిత వాటిని ఆచరణలో ఎంతవరకు చూపగలుగుతారు అన్నది ప్రధానంగా మారింది. గతంలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయోగం పెద్దగా ఫలించకపోవడం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. తెలంగాణలో కొత్త పార్టీలు రావడం కొత్త విషయం కాకపోయినా నిలదొక్కుకోవడం మాత్రం చాలా కష్టం అన్నది గత అనుభవం చెబుతోంది. మొత్తానికి కవిత కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. అయితే ప్రజల్లో నమ్మకం సంపాదించడం, బలమైన అజెండాతో ముందుకు రావడం ఇవి ఆమెకు ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి 25వ తేదీపైనే పడింది.